అలాగే షణ్ముఖ్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది? అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జగనన్న విసిన బాణని నేను మీ రాజన్న కూతుర్ని. ఈ దారిలో మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పదయాత్ర చేశారు. ఈ దారిలో అయ్యా చంద్రబాబు ఎప్పుడైనా పాదయాత్ర చేసామని అడుగుతున్నాను. అవునా కదా తమ్ముడు? తమ్ముడు అన్న అవునా కదా? అన్న అక్క చెప్పండి అవునా కదా? మన గుర్తేంటి? అమ్మ ఫ్యాన్ అమ్మ, అక్క ఫ్యాన్, అక్క అన్న ఫ్యాన్ అమ్మ, చెప్పండి. బాయ్ బాయ్ బాబు అందరూ వెళ్ళి బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. అలాగా విచ్చేసినవంటి అన్నలకు, తమ్ముళ్లకు, అక్కమ్మలకు, చెల్లమ్మలకు, ఆవలకు, తాతలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసే విధంగా అన్న అందరికీ ధన్యవాదాలు అన్న. అందరికీ ధన్యవాదాలు అన్న. అన్న ఫ్యాన్ అన్న. ప్రతి గుండె లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ అని కొట్టుకుంటుందని మరొకసారి తెలియజేసిన ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇంతమంది మీ ఆదరణ అభిమానాలు చూసినప్పుడు, మీ అభిమానం చూసినప్పుడు అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూశాడని మరొకసారి తెలియజేశాను. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడమని మరొకసారి తెలియజేస్తాం. అన్న ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామన్నా. అన్న ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న, అవా ఫ్యాన్ అవా, దాదా ఫ్యాన్ అవా, అన్న ఫ్యాన్ అన్న, అన్న ఫ్యాన్ అన్న. ఈ విధంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. అదే బేసిక్గా సింహగర్జన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాడ నుంచి నేటి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కొన్ని డైలాగ్స్ని తీసుకుని మిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సింహగర్జన అసెంబ్లీలో చేస్తే అలా ఉంటుంది. అధ్యక్ష ఇక్కడ మన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కనుక ఈ చట్టసభలో ప్రజలు మనల్ని గెలిపించి సభకు మనం పంపించినప్పుడు ఆ అంశం గురించి మాట్లాడకుండా ఏదేందో మాట్లాడుతూ ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అధ్యక్ష అంశం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ అంశం గురించి ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు దాన్ని నేను రిప్లై ఇచ్చాను. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏడక అధ్యక్ష ఇదంతా సభ అనేది ఎటు పోతుంది అధ్యక్ష? ఒక పద్ధతి అనేది లేదు అధ్యక్ష. ఎటు పోతుందో తెలియదు. అది లేస్తే ఆ అచ్చం నాయుడు లేస్తూ ఉంటాడు. అచ్చం ఆ బుర్ర అయితే పెరిగింది కానీ నీకు బుద్ధి పెరగలేదు, బాడీ పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అచ్చం కూర్చో అచ్చం కూర్చో అచ్చం కూర్చో. కళ్ళు పెద్దవి చేస్తే భయపడతారు ఇక్కడ, కూర్చో. కళ్ళు పెద్దవి చేస్తే ఎవరు భయపడరు ఇక్కడ. అచ్చం కూర్చో. అధ్యక్ష ఇక్కడ మార్షల్స్ ఎంతమంది ఉన్నారో ఆ మార్షల్స్ అక్కడికి స్పీకర్ దగ్గరికి వచ్చినప్పుడు మన రెస్పెక్ట్ టు స్పీకర్. ఆ స్పీకర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీకర్ దగ్గర నుంచి ఆ మార్షల్ మీద బయటకు లాగండి అధ్యక్ష. ఎట్లా మేలయ్యారా మీరు? ఎట్లా మేలు బుద్ధి ఉండాలి కూర్చో. ఏమవుతుంది అధ్యక్ష? ఒక ప్రాపర్ కోడ్ అనేది అసెంబ్లీలో ఉంటా ఉంది. ఆ అసెంబ్లీలో ఆ ప్రాపర్ కోడ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడాలి. ఏందో చెప్తా ఉన్నారు అధ్యక్ష. సో ఆయన అసెంబ్లీలో సింహగర్జన, ఆయన ఫైర్, ఇంకో థర్డ్ మోటివేషన్ ఒక ప్రెస్ మీట్లో. అమ్మ నీ పేరేంటమ్మా? ధనుష్. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఏదైతే కనుక ఈ ప్రెస్ మీట్ మనం పెట్టా ఉన్నామో ఆ అంశం గురించి మనం ఏదైతే కనుక మాట్లాడుతూ ఉండాలి. ఆ ప్రాపర్టీ సంబంధించినటువంటి ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కోవిడ్ కేసులు ఉన్నాయో ఆ కోవిడ్ అంశాల గురించి మేము చెప్తున్నప్పుడు ఆ కేసుల సంఖ్యని మీరు పత్రిక వాళ్ళు పర్ఫెక్ట్గా వేయాలి. ఏమాత్రం ప్రజలు భయాందోళన గురి చేసినప్పుడు కూడా ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో నాన్నగారు ఏ రకంగా అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారో నా కోరిక ఒకటే, నాన్నగారు మాదిరిగా ప్రతి ఒక్కరింట్లో నాన్నగారి ఫోటో ఎట్లా ఉందో అదే మాదిరిగా నా ఫోటో కూడా ఉండాలనేది నా కోరిక. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? నీ పేరు? మీ మీడియా వాళ్ళు రావద్దని చెప్పాను, మీరు స్నాక్స్ తినేసి వెళ్ళిపోండి మీరు.